కదా డౌన్ డౌన్ రెడీ అంటే ఒకటేసారి ఓకే సార్ తల డౌన్ ఓకే సార్ సౌగా బాబు సార్ ఓకే సార్ పట్టుడు సైడ్ కొట్టొచ్చు చూడు కెమెరా గుర్తు సార్ ఓకే సార్ ఓకే ఒత్తు పట్టుకుంటే ఒత్తు పట్టుకో పడతాయి బాబు ఇక్కడ తల మీద తర్వాత నెక్స్ట్ సార్ మీ సార్ పెంచే పెట్టుకెట్లా క్రాస్ ఇట్లా క్రాస్ ఉండు అయిపోయింది జరగనా రామా నువ్వు రామా కొంచెం నా వైపు తల డౌన్ చేసుకోమా ఇంకొంచెం కొంచెం క్రాస్ ఓకే రెడీ అలా ఉండమ్మా అలా ఉండు రెడీ తల డౌన్ చేసుకో కంటి కదా ఓకే సూపర్ నెక్స్ట్ చక్క పెట్టు చెమ్ము చక్క వెరీ గుడ్ రెడీ చెయ్యాలి దూరం చక్క పెట్టు వద్దు అక్కడ ఫింగర్ ఇట్లా కాదు ఇట్లా దగ్గర పెట్టు బేబీ ఫింగర్ ఇట్లా కాదు దగ్గర పెట్టుకో ఏం నేను అంటకూడదు సౌ ఓకే ఇలా చూడమ్మా నా వైపు చూడు కెమెరా వైపు రెడీ వ్యూలు ఎందుకేంది సరిపోతే అలా ఉండమ్మా అలా ఉండు ఓకే పక్కకి ఇచ్చేసేమో పక్కకి ఇచ్చేసి నార్మల్గా ఫోటో తీసు అలా ఉండు ఉండదు అట్లా వెలుగు రెడీ కట్టె తీసేసే కట్టె పక్క పెట్టుకో చెయ్యి పైకి లేపు చెయ్యి పైకి లేపుతా తల ఇట్లా అట్లా ఉండు రెడీ Ashwak sir to please come up on the stage. To please join under the stage. ఈ నుంచి రాని బ్లాకింగ్ వస్తుందా Raman and Madhu ma'am to please come on the stage. Hello. Madhu ma'am please. Boys. Third class, fourth class and fifth class boys. Getting ready. In a very good way. You are ready means yes. Down your hands. See the వెనకాల మన యొక్క పేరెంట్స్ యొక్క కృషి along with the teachers. That our Telugu Pandit of our school to please start up with her speech. శుభోదయం. మనకు మాతృభాష తెలుగు భాష అంటేనే గుర్తుకొచ్చేటివి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అవునా ఇవి మనకు ఫస్ట్ లిపి లేదు వాడుకలో లేదు అది రావాలి అని అంటే మనకు ఇవి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అనేటివి ఉండాలి అలాంటి అచ్చులతో కూడినటువంటి ఆత్మీయమైన హల్లులతో హాయిని గుణింతాలతో గుణగణాలతో మృదు మధురంగా అది పదమైన వాక్యమైన రచనైన పద్యమైన అది ఎలా ఉంటుందంటే తేనె ఎంత తీయగా ఉంటుందో అంత తేనె లాంటి తేనెలు తెలుగు భాష తేనె నొలికే భాష మన తెలుగు భాష కాబట్టి ఈ తెలుగు భాష దినోత్సవం నాడు ఇక్కడ ఉన్నటువంటి మన కేఎన్ఆర్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి ఉపాధ్యాయులు గారికి నా తోటి ఉపాధ్యాయులకు నా ప్రియమైన విద్యార్థులకు మొదటగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు మనకు తెలుగు భాష నేర్చుకోవాలని ఎవరు ఏం చెప్పరు పుట్టుకతో ఆల్రెడీ మనం నేర్చుకుంటాం నడవడం నేర్పిస్తుంది ఏడవడం నేర్పిస్తుంది అలాగే వివేకాన్ని ఇస్తుంది తెలివిని కూడా ఇస్తుంది ఒక అమ్మకు ఎవరైనా చెప్పాలా పిల్లల్ని ఎత్తుకోవాలని ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అంటే ఎత్తుకోవాలి అన్నటువంటి ప్రశ్న ఏ తల్లికి రాదు అలాగే తల్లిని ఎందుకు ప్రేమించాలి అన్నటువంటి సందేహం
వారికి కూడా అది తల్లి పిల్లల మధ్య ఉన్నటువంటి సంబంధం, అంటే ప్రేమానురాగాల సంబంధం. అలాంటి తెలుగు భాష మనది. తెలుగు పదాలు వేదాలు అని ఎవరన్నారు? పాల్కురికి సోమనాథుడు అన్నాడు. అలాంటి గొప్పదైనటువంటి మన తెలుగు భాషకి ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన వచ్చేసి 1863వ సంవత్సరం శ్రీకాకుళంలో వీర్రాజు వెంకమ్మ అనేటటువంటి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి గారు వచ్చేసి రెవెన్యూ అధికారిగా కూడా పనిచేశారు. ఎందుకు ఆయన గురించి మనం ఇంతగా గొప్పగా చెప్పుకుంటున్నాము అని అంటే ప్రాచీన పూర్వకాలంలో మనకు ఉన్నటువంటి భాష అంతా కూడా గ్రాంధిక భాషలో ఉండేది. మరి గ్రాంధిక భాష అంటే ఏమి? సంస్కృతం. మనకు సంస్కృతం వస్తుందా? రాదు. మరి అలాంటి మనకు రానటువంటి ఈ సంస్కృత భాషలో ఎన్ని పద్యాలున్నా ఎన్ని గ్రంథాలున్నా మనకు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం అనేది లేదు. దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే అది మనకు అర్థం కావాలి. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి విధానాన్ని సారాన్ని మనకు అర్థం చేసుకోవడానికి, మనకు అర్థం కావడానికి గిడుగు వెంకట రామమూర్తి గారు దాంట్లో ఉన్నటువంటి విషయాన్నంతా కూడా ప్రజలు మాట్లాడేటటువంటి వాడుక భాషలోకి తీసుకొని వచ్చారు. వాడుక భాష అంటే ఏమి? వాడుక భాష అంటే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో ఆ భాషలోకి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడే భాషలో అయితే మనం ఏం మాట్లాడినా కూడా అర్థమవుతుంది. ఏ భాష రానటువంటి వాడికి నువ్వు ఎదురుగా నిలబడి ఇంగ్లీష్లో పద్యం చెప్తేనేమి, పాట పడితేనేమి, ఏం చెప్పినా కూడా వాడికి అర్థము కాదు. ఎలా ఉంటుంది? చెవిటి వాడి ముందు శంఖ ఊదినట్లే. చెవిటి వాడి ముందు శంఖ ఊదితే మనకేమైనా అర్థం అవుతుందా? అర్థం కాదు. కాబట్టి అందరికీ అర్థం అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో సంస్కృతంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలుగులోకి మార్చినటువంటి గొప్ప వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి గారు. మరి కేవలం ఈ రోజును మాత్రమే మనము ఎందుకు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం? ఎందుకు అనంటే ఈ రోజు ఆయన పుట్టినరోజు కాబట్టి. మళ్ళీ ఆయన పుట్టినరోజుని ఎందుకు జరుపుకోవాలి? చాలా మంది నాయకులు ఉన్నారు, మరి వాళ్ళ పుట్టినరోజును కూడా మనము తెలుగు భాష దినోత్సవం జరుపుకోవచ్చు కదా. మరి ఆ రోజు కాకుండా ఈ రోజే ఎందుకు జరుపుకుంటున్నాం? పుట్టినరోజు మనము ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కాబట్టి అలా ఇంగ్లీష్ భాషలో ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఇప్పటికీ తెలుగు భాషను వాడుకలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట. అంత గొప్ప వ్యక్తి సాధించినటువంటి ఈ ఉద్యమానికి కారణంగానే మనం ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. నీలి ఆకాశంలో నక్షత్రాలు మన తెలుగు భాష. అలాగే ఆశల కడలి అంటేమి సముద్రం. ఆశల కడలిలో ఆణిముత్యాలు మన తెలుగు భాష. మన లోక సంరక్షకుడి వాకిట్లో పూసినటువంటి కుసుమాలు అంటే ఏంటివి? పూలు. అలాంటి కుసుమాలు ఏవి అని అంటే మన తెలుగు భాష. అంత అచ్చమైనటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి విధానము కానీ చెప్పే పద్ధతి కానీ ఏ భాషలో కూడా లేదు. అంత అమృతమైనటువంటి భాష, తేనె లాంటి భాష మన తెలుగు భాష. కాబట్టి ఇలాంటి తెలుగు భాషను మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అన్య భాష అంటే మీ ఇతరైనటువంటి భాషలు, ఆ భాషను నేర్చుకుందాం. ఎందుకు? మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు ముందు తరాల వారికి ఆదర్శం కావాలి కాబట్టి అలాంటి భాషను నేర్చుకుందాం. అంతేకాని అన్య భాష నేర్చుకున్నామని చెప్పేసి మన కన్నతల్లి లాంటి మన మాతృభాషను ఎప్పుడూ కూడా తక్కువ చేయకూడదు. కాబట్టి మన అమ్మకు మనం ఎంతటి గొప్ప స్థానాన్ని ఇస్తామో అలాంటి గొప్ప స్థానాన్ని అంటే మన తెలుగు భాషకు ఆ సింహాసనం అనేది మన మాతృభాష అనేది తెలుగు భాషకే ఇవ్వాలి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన కేఎన్ఆర్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు, దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష మాతృభాష, అమ్మ భాష. ఎందుకు దీన్ని మనం అమ్మ భాష అనాలి? ఎందుకు అంటే మనం పుట్టినప్పుడే, ఎప్పుడైతే మనం పుడతామో అప్పుడే మనకి అమ్మ లాలిపాట పాడుతుంది తన భాషలో. అమ్మ
లాలిపాట పాడుతుంది తన భాషలో. అప్పుడే అర్థమైపోతుంది ఇది నా అమ్మ భాష అని. అందుకే మనము మాతృభాషని చాలా చక్కగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నటువంటి పిల్లలకి తెలుగు చాలా కష్టమవుతుంది చదవడానికి కానీ, రాయడానికి కానీ, చెప్పడానికి కానీ. ఈరోజు మన కరెస్పాండెంట్ సార్ గారు ఒక మాట ఇచ్చారు మన అందరికీ. మార్నింగ్ వచ్చినటువంటి కవి గారు మనకి కథలు ఎలా రాయాలి అనేది మనకి హింట్స్ ఇస్తా అన్నారు. కాబట్టి ఆ హింట్స్ తీసుకొని మనం ఒక్కొక్కరం ఒక కవి, మనలో ఉన్నటువంటి కవిని, మనలో ఉన్నటువంటి రచయితని మేలుచుకోవాలి. నిద్రపోతున్నటువంటి వాళ్ళ లోపల ఉన్నటువంటి కవిని, రచయితని మేల్కొల్పాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 6వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష దినోత్సవం మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటాం. గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకుంటాం. మాతృభాష ఏదైనా అది కన్న తల్లితో సమానం. మనం తల్లిని ఎలా గౌరవిస్తామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగులో గొప్పవాళ్ళు రాసిన పద్యాలు, రచనలు, కథలు ఎన్నో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. భాషలు ఎన్నో ఉన్నాయి, ఎవరి భాష వారికి విలువైనది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. Now I request Rajesh to give up his speech. 6th class Rajesh. అందరికీ శుభోదయం. నా పేరు రాజేష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు తెలుగు భాష దినోత్సవం గురించి చెప్పబోతున్నాను. తెలుగు భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న భారతదేశంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారు. ఆగస్టు 29 గిడుగు వెంకట రామమూర్తి జయంతి సంబరంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. తెలుగు భాష ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భారతదేశంలో అత్యంత మాతృభాష మాట్లాడుతునే భాష తెలుగు 4వ స్థానంలో ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రిహాన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను 2 పద్యాలు చెప్తున్నాను. అనువుగని చోట నాదిపురు మనరాదు, కొంచెమెండు తెల్ల గోదు వాగదు, కొండ యుద్ధనండు కొంచెం ఇయుందల, విశ్వదాభిరామ వినురావేమ, కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు, నాన్న పనులు తల్లిదండ్రుల దైవ సనువులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ధన్యవాదములు. మన అక్షయ వచ్చేస్తుందమ్మా, త్వరగా వచ్చేయాలి అక్షయ. అందరికీ శుభోదయం. నా పేరు అక్షయ. నేను 4వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. తెలుగు తల్లి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తెలుగు తల్లి వందనము, నీ ఇల్లే మా నందనము. చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచుదమమ్మ, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. తెలుగు తల్లి వందనము, నీ ఇల్లే మా నందనము. కులమత భేదం మరిచెదము, కులతమని మెలిగెదము, మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచెదము. తెలుగు తల్లి వందనము, నీ ఇల్లే మా నందనము. చేరు లోపల భారతోదయం నవభారత్కి నవోదయం, భావి పౌరులం మనం, భారత జనులకు జయం జయం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లిక. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను
ఈరోజు కథ చెప్పబోతున్నాను. ఒక రాజు, అతని మంది బీర్బల్. ఒకరోజు బీర్బల్ సభకు ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యమైందని కారణం అడిగాడు రాజు. మహారాజా, పిల్లవాడిని సముదాయించి రావడానికి కాస్త ఆలస్యమైంది. ఓ, దానికి ఎంత కష్టమా అన్నాడు రాజు. అవును, కావాలంటే మీరు నాకు తండ్రిగా నటించి చూడండి అన్నాడు బీర్బల్. సరే అన్నాడు రాజు. నానా నానా, నాకు ఒక పెద్ద కుండ కావాలి. వెంటనే కుండ తెప్పించాడు రాజు. నానా నానా, నాకు ఒక పెద్ద ఏనుగు కావాలి. వెంటనే ఏనుగు తెప్పించాడు రాజు. నానా నానా, ఆ కుండలో ఆ ఏనుగును పెట్టండి. కుండలో ఏనుగుడు పెట్టమ్మా. మీరు కాదు నాయన, పెట్టాలి పెట్టాలి. అవును, పిల్లవాడిని సముదాయించడం చాలా కష్టం. ఈ కథ యొక్క నీతి, పిల్లన ఆడలా పాడలా చూడడం చాలా కష్టం. ఈ కథ అందరికీ ధన్యవాదాలు. పిల్లలు మా పిల్లలు. ఓకే, ఎస్ ఎస్. అందరికీ నమస్కారం. నా పేరు కనిసత్యం. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయేది కవిత. తెలుగు భాషలోని మధురం చాలా గొప్పది. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది తెలుగు భాష. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. కన్న తల్లి లాంటి భాష తెలుగు భాష. తనే కన్న తీయని తెలుగు భాష. ముత్య లాంటి అక్షరమాల భాష తెలుగు భాష. తెలుగు భాష నేర్చుకో, తెలుగు భాష నేర్చుకో. తెలుగు భాషకు ఉన్న గొప్పతనం తెలుసుకో. తెలుగు భాష నేర్చుకుందాం, తెలుగు భాష గౌరవిస్తాం. ధన్యవాదాలు. మన అమ్మాయి, ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ ప్లీజ్, మీ పిల్లల ప్రోగ్రామ్సే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరి పిల్లల ప్రోగ్రామ్స్ కొంచెం జాగ్రత్తగా గమనించి మా కార్యక్రమాన్ని విజయవంతంగా చెయ్యాలనేసి మేము కోరుకుంటూ ఉన్నాము. నా మన పాఠశాల యొక్క యాజమాన్యమైనటువంటి గోపీనాథ్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచూ ఉన్నాము. చాలా మంది తెలుగు భాష దినోత్సవం అంటున్నాం కదా. తెలుగు భాష దినాన్ని ఒక ఉత్సవం లాగా, ఒక పండుగ లాగా జరుపుకుంటున్నాం. కారణమంతా తెలుగు టీచర్ చాలా చక్కగా చెప్పారు. మీరందరూ ఇంత చక్కగా అలంకరించుకొని రావడమే ఒక పెద్ద ఉత్సవం, ఒక పండుగ మనకు. మరి మీరు ఏం చేయాలి ఇప్పుడు అంటే, మిమ్మల్ని సముదాయించడం ఎంత కష్టమో ఇందాక ఎవరమ్మా చెప్పింది? మల్లిక. ఒకసారి నిలబడు. ఎంత చక్కగా యాక్షన్ చేస్తూ మరీ చెప్పావు. నిన్ను చూస్తుంటే అప్పుడే మీ అమ్మ ఎంత కష్టపడుతుందో మాకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచుతున్నారు, ఎంత కష్టపడి పెంచుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరే సైలెంట్గా ఉండు క్లాప్స్ తర్వాత. ఈరోజు తెలుగు భాషా దినం అనకుండా మాతృభాషా దినం అంటున్నాం. ఎందుకంటే మాతృమూర్తి అంటే తల్లి. తల్లి మనకు పుట్టిన వెంటనే ఏ భాషని నేర్పిస్తుందో దాన్ని మాతృభాష అంటారు. కొంతమందికి తెలుగు నేర్పించవచ్చు, కొంతమందికి ఉర్దూ నేర్పించవచ్చు, కొంతమందికి హిందీ నేర్పించవచ్చు. రకరకాల ఏరియాల్లో రకరకాల భాషలు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రంలో మనం తెలుగు భాష దినం జరుపుకుంటున్నాం. సరే, ఇంతకంటే ఎక్కువగా నాకు మీరు ఒక చోట కూర్చోండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఒక చోట కూర్చోవాలి. సుధమ్మ, తిరగొద్దమ్మా. ఒక్క నిమిషం పాటు ఈ తెలుగు భాష దినం మనం జరుపుకోవడం వెనక ఉద్దేశాన్ని చెప్తా, తర్వాత ఆపేస్తా.
ఈ తెలుగు భాషా దినాన్ని మనం నిర్వహించుకున్న తర్వాత మీలో ఎవరైనా ఈ కార్యక్రమం గురించి ఒక 2 పేజీల వ్యాసం రాయాలి, ఎస్సే రాయాలి. ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాము, ఎలా మొదలు పెట్టాము, చక్కటి తెలుగులో రాయాలి. అంటే మన ఉద్దేశం, మనం చేసే ప్రతి కార్యక్రమం వెనక ఉద్దేశం ఏంటి అంటే మీలో ఎక్కడో నిద్రాణంలో ఉన్నటువంటి మీ శక్తియుక్తులను బయటకు తీయడమే మన కార్యక్రమాల యొక్క ఉద్దేశం. ఎంటర్టైన్మెంట్ కాదు. మీరు ఇంత నిశ్శబ్దంగా, ఇంత పద్ధతిగా, ఇంత క్రమశిక్షణతో ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే అది మీ టీచర్ల యొక్క గొప్పతనము. దాంతోపాటు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచుతున్నటువంటి విధానం, మీ పేరెంట్స్ మీకు ఇచ్చినటువంటి ఇంత ఉత్తమమైనటువంటి లక్షణాలకు కృతజ్ఞతగా మీ తల్లిదండ్రులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. గుర్తుపెట్టుకోండి, స్కూలు ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది, తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తారు. మీకు జన్మనిచ్చినప్పుడే 50% మీకు లక్షణాలను వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మీరు ఇంత ఉత్తములుగా ఉన్నారు అంటే కారణం మీ తల్లిదండ్రులు. మీ పేరెంట్స్ ఎంత నిజాయితీతో, ఎంత మంచితనంతో మిమ్మల్ని పెంచుతున్నారో మీరు ఇంత నిశ్శబ్దంగా, ఇంత క్రమశిక్షణతో కూర్చొని ఉండడము ఒక ఎగ్జాంపుల్. అలాంటి పేరెంట్స్ ఉండడం మా పాఠశాల యొక్క అదృష్టం. మరి ఒక చిన్న వాక్యం చెప్పి తెలుగులో మంచి సందులు, సమాసాలు, గ్రామర్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలుగు కష్టం అనేది ఉండకూడదు. అందులోనూ కేఎన్ఆర్ పాఠశాలలో చదివే విద్యార్థులకు తెలుగు కష్టం కాకూడదు. కానీ దురదృష్టవశాత్తు కొంత కష్టపడుతున్నాం, వాస్తవం ఒప్పుకోవాలి. ఈ కార్యక్రమం తర్వాత మీరందరూ కూడా చక్కగా కథలు చదవడము, తెలుగు బుక్ తీసుకొని చక్కగా చదువుకొని అద్భుతంగా తెలుగు రాయడం, చదవడం నేర్చుకోవాలని కోరుకుంటూ, నాకు తెలిసినటువంటి సందులు సమాసాలు చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. మీకు ఒక చిన్న వాక్యం చెప్తా. తెలుగు ఎంత గమ్మత్తుగా ఉంటుంది, అది చదువుతుంటే ఎంత మత్తుగా ఉంటుందో మీకు చదివితే తెలుస్తుంది. తెలుగులో ఒక చిన్న వాక్యం చెప్పి ముగిస్తా, ఎందుకంటే పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల ప్రోగ్రాం చూడాలనుకుంటారు. లక్ష భక్ష్యములను అలక్ష్యముగా భక్షించు లక్ష్మయ్య కుక్షికొక భక్ష్యము లక్ష్యమా, అలక్ష్యమా, నిర్లక్ష్యమా అని ఒక అలంకారం ఉంటుంది. లక్ష భక్ష్యములను అలక్ష్యముగా భక్షించు లక్ష్మయ్య కుక్షికొక భక్ష్యము లక్ష్యమా, అలక్ష్యమా, నిర్లక్ష్యమా. కాకిక కాకిక కాక కుక్కగా, నేనన్నానా నీ నాన్నని నా నాన్నని. ఇలా ఒకే అక్షరముతో ఇంకొక అక్షరము లేకుండా వాక్యాలను ఎన్ని రకాలుగా మన తెలుగు కవులు ఆ తెలుగు యొక్క గొప్పతనము, మాధుర్యం చెప్తూ పోతే ఆగదు. మరి ఇప్పుడు నేను ఆపాల్సిన పరిస్థితి ఉంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. తెలుగులో చక్కటి కవిత్వం రాసి నాకు వినిపించాలి. 1998లో ఆంధ్రజ్యోతిలో నా కవిత్వాలు వచ్చాయి. నా దగ్గర పేపర్ కటింగ్ ఉంది. అలా మీరు కూడా రాసినటువంటి కథలను, కవిత్వాలను మేము పేపర్కి పంపించాలని కోరుకుంటూ, మీ తెలుగు టీచర్లను ప్రోత్సహించాలని కొంచెం మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మేము శాయశక్తులా ప్రయత్నిస్తామని ఈ వేదిక మీద నుండి మా కరెస్పాండెంట్ సార్ గారికి మరియు మా పేరెంట్స్ కూడా నమస్కారం. నా పేరు మమత. మేము 5వ తరగతి చదువుతున్నాం. ఈరోజు మేము చెప్పబోయేది మాటల గారడి. కోడి గాని కోడి పకోడి, మామ గాని మామ చందమామ, వరం గాని వరం నీవర కోరు, కారం గాని కారం మమకారం, దేహము గాని దేహము సందేహము, బడి గాని బడి రాబడి, మాట గాని మాట మమాట, కాయ గాని కాయ తలకాయ, వేల గాని వేల కోవెల, దారం గాని దారం మందారం, కీలు గాని కీలు వాకిళ్ళు, పాలు గాని
కాని పాలు పాపాలు, దారి కాని దారి గోదారి, దార కాని దార రాధార, పంచదార, రసం కాని రసం నీరసం. ధన్యవాదాలు. కోడి కాని కోడి చక్కగా ఇంటికి వెళ్ళేసిన తర్వాత వాళ్ళ డ్రెస్ సెన్స్ కూడా ఒకసారి చూడాలి. వాళ్ళ హెయిర్ కట్స్ అబ్బాయిలైతే హెయిర్ కట్స్ కూడా కొంచెం చూసి. 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు పాట పాడబోతున్నాను. తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరవబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరవబోకురా. అమ్మ అన్న పిలుపులో నానురాగం ధ్వనిస్తుంది. నాన్న అన్న పదములో అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలో నా మాధుర్యం ఎక్కడుంది. మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లో నా ఆప్యాయత ఎక్కడుంది. పరభాష జ్ఞానాన్ని సంపాదించు. పరభాష జ్ఞానాన్ని సంపాదించు. కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా. కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు. భూమి పైన ప్రాణు భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ధన్యవాదములు. అమ్మ నాన్న అని పిలవండి అనేసి చాలా చక్కగా పాట రూపంలో చెప్పింది కదా. మరి గట్టిగా క్లాప్స్ కొడదామా అక్క కోసం ఒకసారి.
చేయడానికి వస్తున్నారు. మరి వాళ్ళకందరికీ స్వాగతం పలుకుదామా? సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఇది పద్యం, తెలుగు భాషకే దక్కిన వైవిధ్యం, మరే భాషకి లేదు ఈ విద్యం. చదివితే ఆద్యంతం పద్యం, చూడక లోకమంతా చోద్యం, నవరస భరితం మన పద్యం. సామెతలు కథ కథలు సామెత. ఇంటి పైన గుమ్మడి కాదు కాసేనంట కాయలెన్నో, గుమ్మడి కాయలెన్నో. పెరటిలోన మొక్కలకై వచ్చేనంట మేక ఒకటి, దొంగ మేక ఒకటి. చిలిపి ఉడత ఒకటి వచ్చి కరికనంట గుమ్మడికాయ, పుట్టుకున్న అది చిన్న 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 చారి వచ్చి దొంగనంట మేక పైన టుక్కున్న తెప్ప కూరిసే దొంగ మేక. ఛందస్సు ఇది ఛందస్సు, తెలుగు భాషకి తేజస్సు, తెలుగు పాటకి ఉషస్సు, ప్రణాలతో పద్యగుణం తెలిపే మేధస్సు. ఛందస్సు ఇది ఛందస్సు. అడిగిదనని కడుబడి జని అడిగిన కనమగడు నుడువడని నడయుమకం. బెడబెడసిడి గుడి బడబడ అడుగిడి నడుగిడదు జడి మనడుగిడి నడకం. అలంకారం స్త్రీ అలంకారం, అందం చందం భాషాలంకారం, శబ్దం అర్థం. స్త్రీ అలంకారం అందం చందం భాషాలంకారం, శబ్దం అర్థం. నీ మోము చంద్రబింబం వలె అందంగా ఉన్నది, నీ మోము చంద్రబింబమా అన్నట్లున్నది. అలంకారం శబ్దాలంకారం, అర్థాలంకారం, శబ్దాలంకారం, అర్థాలంకారం. శబ్దం రెండు కలిపితే భాషాలంకారం, మన భాషాలంకారం, తెలుగు భాషాలంకారం. శబ్దాలంకారం, అర్థాలంకారం, శబ్దాలంకారం, అర్థాలంకారం. కమ్మనైన మన అమ్మ భాషకు
ఓకే ఓకే రెడీ స్మైల్ రెడీ చూడండి. గురించి పద్య రూపంలో గాన రూపంలో ఉన్నటువంటి ఆ పాటని చాలా చక్కటి నృత్య ప్రదర్శన ద్వారా మన పిల్లలు అటువంటి తెలుగుకి మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా మన తెలుగుని ప్రాముఖ్యత దాని యొక్క ఇంపార్టెన్స్ ని పెంచినటువంటి ఒక సార్వభౌముడు నవరస నట సార్వభౌముడైనటువంటి ఎవరమ్మా? ఎవరు? గట్టిగా. శ్రీ నందమూరి తారక రామారావు గారు. శ్రీ నందమూరి తారక రామారావు గారు చాలా సినిమాలు ఎన్నో చెప్పలేము, కొన్ని వందల కొద్ది సినిమాలలో కథానాయకుడుగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఒకేసారి 3 పాత్రలు చేసి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చేసినటువంటి ఒక సినిమా ఉంది. ఆ సినిమా పేరు తెలుసా మీకు? దానవీర శూర కర్ణ. అలా 3 పాత్రలో ఆయన నటించడం జరిగింది. ఓన్లీ 3 months లోనే ఆ షూటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందంట. అంత పెద్ద సినిమాని 3 నెలల్లో మాత్రమే షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా నుండి ఒక మంచి డైలాగ్ తో మన యముండా వస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. హలో హలో అరే నేనేనా రెడీ? వద్దు వస్తారా? యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట కలిపి 10 ప్రాణాలు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోషగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణ భయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు మానవుడు అధముడు అనే కించభావాన్ని కూటమి వేళతో సైతం ప్రకటించి వేసేదా. మొక్కులు పొందే 3 దేవతలు, దిక్కుల నీళ్ళ అష్టదిక్పాలకులు, మనుగడించే పంచభూతాలు సైతం జై హో మానవుడు అనే భావనతో ఈ సింహాసనం అధిష్ఠించదా. ధన్యవాదాలు. ఒక్క నిమిషం మాత్రమే ఉపయోగించుకోవాలి. గట్టిగా క్లాప్స్. చెప్పులు వదిలేసి ఒక పద్ధతిగా ఇలాంటి లక్షణాలు పెద్దలను చూసి నేర్చుకోవాలి మనం. ఒకనొక సందర్భంలో భీముని పాత్రలో నేను అన్ని పాత్రలు వేసినాను, ఒక విలన్ పాత్రలు. అలాగే నా మనోడు కూడా ఈరోజు పాత్ర వేయించినాను. ప్లస్ దాని సారాంశం చెప్తాను. పాండవుడు వనవాసం చేసినప్పుడు కృష్ణుడు సంధికై కౌరవుల దగ్గరికి పోయేటప్పుడు భీముడు ఒక దుర్మార్గుడే కాదు, కోపస్తుగా ఉంటాడు. అలాంటి టైంలో కృష్ణుడిని పంపించడం ఎంత సబబు అని కోపం వచ్చి ఒక పద్యం పడతాడు. ఆ పద్య సారాంశమే ఇది. తప్పదు మృత్యువు మీకు నమ్ముడి అగ్గదు తండ్రికి కృపతులందరూ
వాయిస్ మీరు కూడా నేర్చుకోవాలి. ఇది ఒక కళ, భారతీయ సంస్కృతిలో ఇది ఒక భాగము. ఇది ఒక రకమైనటువంటి వ్యాయామం కూడా మనకి కళాకారం. మరి ఒకసారి ఈ మన తెలుగు భాషకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే తెలుగు భాషలో మాత్రమే పద్య రచన ఉంది, మిగతా ఏ భాషలలో లేదు. ఇది చాలా గర్వంగా మనము తెలుగు వారిగా చెప్పుకోవచ్చు. ఈ పద్య రచన అనేది మన తెలుగు భాషలోనే ఉంది, మరి ఏ భాషలో లేదన్నమాట. ఓకే, నెక్స్ట్. మరి అంత చక్కటి నమస్కారం, నా పేరు గీతిక. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయేది సింహము చిట్టెలుక కథ. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు అదే ఒక జింకను వేటాడి చక్కగా తిని నిద్రపోయింది. దాని పక్కనే కలుగులో ఉన్న ఎలుక బయటికి వచ్చి సింహాన్ని చూసింది. నిద్రపోయిన సింహాన్ని చూసి అల్లరి చేయాలనుకుంది. ఎలుక శబ్దం చేయకుండా సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం జూలు పట్టుకొని కోతిలా ఆటలాడసాగింది. దానితో సింహానికి మెలకు వచ్చి కోపంగా ఎలుక వంక చూసి గట్టిగా గాండ్రించింది. చూస్తే నా వేలంత లేవు, నాతో పరిచకాల అని నమిలేస్తా అంది. ఎలుక భయపడి, సింహం రాజా, అల్లరిగా చేశాను, క్షమించండి. దీనికి ప్రతిగా ఏదో ఒకరోజు నీకు మేలు చేస్తాను అంది. నువ్వు నాకు మేలు చేస్తావా అని ఎగతాళిగా నవ్వింది సింహం. అయినా మేలు చేస్తావన్నావు, నువ్వు చేయలేవని తెలుసు, కానీ వదిలివేస్తున్నాను, వెళ్ళు అంది. ఎలుక బ్రతుకు జీవుడా అనుకుంటా కలుగులోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత వేటగాని వలలో చిక్కుకొని ప్రాణాభయంతో అరవసాగింది సింహం. ఆ దారిలో వెళ్తున్న ఎలుక సింహం పరిస్థితి చూసి సింహం దగ్గరికి వెళ్ళింది. అయ్యో, ఎంత కష్టం వచ్చింది అంటూ తన పళ్ళతో చకచకా వలను కొరికి వేసింది. సింహం వల నుంచి బయటికి వచ్చి ఎదటి వాళ్ళను ఎప్పుడు తక్కువ అంచనా వేసి చూడకూడదు, ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలుసుకోవాలి అను ఎలుకను అభినందించింది సింహం. ఆ రోజు నుంచి సింహము ఎలుక స్నేహంగా మసలుకోసాగాయి. థ్యాంక్ యూ. ఎవరిని? ఇంకోటి, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలి అని మనకి ఈ కథ ద్వారా తెలిసినటువంటి నీతి. మరి ఇప్పుడు మన 8th క్లాస్ అక్క వాళ్ళు, 8వ తరగతి అక్క వాళ్ళు, మేము కూడా చాలా చక్కటి డ్యాన్స్ చేసి చూపిస్తాం మీకు అంటూ వస్తున్నారమ్మా. వాళ్ళని ఒక్కసారి మీ కరచాల ధ్వనులతో ఆహ్వానించండి. నా సైడ్ We'll be right back.
మీ పాట నిజంగానే తేనెలు ఒలుగుతూ ఉంది. మనందరం స్వీట్ టేస్ట్ చేస్తున్నామా కదా? మనందరికి ఇప్పుడు స్వీట్గా ఉంది కదా? ఎందుకు? వాళ్ళ పాట తేనె ఇచ్చింది కాబట్టి. ఓకే, ఇప్పుడు అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. చిలుక చిలుక ఏం చిలుక, తెలుపు చిలుక ఏమి తెలుపు, హంస తెలుపు ఏమి హంస, రాజహంస ఏమి రాజు, భృగరాజు ఏమి భృగం, వానభృగం ఏమి వనం, పూలవనం ఏమి పూలు, జాజి పూలు ఏమి జాజి, మంచు జాజి ఏమి మంచు, పొగ మంచు ఏమి పొగ, దీపం పొగ ఏమి దీపం, గోడ దీపం ఏమి గోడ, తులసి గోడ ఏమి తులసి, రామ తులసి ఏమి రామ, హరే రామ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నాటికలు ఇలా ఉన్నాయి. ఇందులో ఒక భాగము బుర్రకథ. ఇప్పుడంటే మనం సినిమాలు చూస్తున్నాం, కానీ అప్పట్లో సినిమాలు ఉండేవి కాదు కదా. వీధి నాటకాలు, బుర్రకథలు ఇలా మన వాళ్ళు చాలా చేసేవాళ్ళు మన తెలుగు భాషలో. మరి ఆ బుర్రకథ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చూసారా మీరు? బుర్రకథ ఎలా ఉంటుందో చూసారా? నో కదా, చూడలేదు కదా. మరి బుర్రకథ ఎలా ఉంటుందో చెప్పడానికి, చూపించడానికి మన 9th క్లాస్ అక్క వాళ్ళు వస్తున్నారు. మరి మీ కరచాల దొరలతో వాళ్ళని ఆహ్వానిద్దామా? కమ్మా. నేను కిరణ్మయ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. తెలుగు భాషకి ముఖ్య వ్యక్తి అయిన కృష్ణదేవరాయలు జీవితం గురించి నేను నా బుర్రకథ దానిలో తెలియజేయబోతున్నాం. వినరా సోదర వీర కుమార వీరగద నేడు, వినరా సోదర వీర కుమార కృష్ణరాయుని గాథ, ఒడలు మరిపించు మనసైన గాథ వీరయోధుని గాథ, కమనీయమైన కమ్మని గాథ తెలుగు అని గాథ, వినరా సోదర తాపతానంద కృష్ణరాయుని గాథ,
అయిన కృష్ణదేవరాయలు తెలుగువారు. ప్రజలు ఆయనకిచ్చిన బిరుదు ఆంధ్రభోజుడు. విజయనగరాన్ని పాలించిన వాడు సంగీతం సాహిత్యం గుర్రపు స్వారీ గెలిచినాడు. కత్తి సాములో ఆడితేరినాడు. ఇలా సకల కళ కోవిజుడైనాడు. ఆ తర్వాత ఏం జరిగిందయ్యా? కొంతకాలం రాయలు సేనా నాయకునిగా చంద్రగిరిలో ఉన్నారు. అప్పుడు విజయనగరానికి చాలా సమస్యలు ఉండేవి. ముఖ్యంగా మంత్రులు శ్రీరంగపట్నం పాలిస్తున్న సామంతులు పక్కల్లో బల్లెల్లా తయారయ్యారు. సమయస్ఫూర్తితో రాయలు శ్రీరంగపట్నం పాలిస్తున్న రామరాయల కుమార్తె తిరుమల దేవిని 1490లో పెళ్లాడారు. ఇంతకీ ఆయన సంతాన సంగతి ఏమిటమ్మా? ఎవరైనా ఉన్నారా? వారు తిరుమలాంబ తిరుమల రాయలకు జన్మనిచ్చారు. సరేనమ్మా, ఆయన రాజు ఎప్పుడయ్యాడు? 1709లోన విజయనగరానికి చక్రవర్తైనాడు. తందానే దేవనందనాన జైత్రయాత్రలు జయదలచినాడు. తందానే దేవనందనాన. సరేనమ్మా, ఆ తర్వాత ఏం జరిగింది? జైత్రయాత్రలా అవి ఎందుకు చేస్తారు? జైత్రయాత్రలు రాజ్యం విస్తరించడానికి చేస్తారు. ఈ జైత్రయాత్రలు ఐ దిశగా ఎలా మొదలు పెట్టారు? తూర్పు దిశగా ఉదయగిరిలోన జైత్రయాత్రలను మొదలు పెట్టినారు. తందానే దేవనందనాన కొండవీడును జయించినాడు. తందానే దేవనందనాన. కొండపల్లి కోటను ఉత్తడించి ఏం చేశారమ్మా? కొండలోని బాధలు తీర్చినాడు. కొండపల్లినెంతో వృద్ధి చేసినాడు. తందానే దేవనందనాన. ఆ తర్వాత ఏం చేశారమ్మా? తెలంగాణ వైపు నడిచినాడు. ఓరగల్లును జయించినాడు. తందానే దేవనందనాన. కళింగ దేశాన్ని జయించినాడు. విజయ స్తంభాన్ని నాటినాడు. తందానే దేవనందనాన. ఇంకా రాయలవారు రాజ్యం కోసం ఏం చేశారమ్మా? రాజ్యక్షేమం కోసం రాయలవారు శాఖలు నిర్మించారు. తందానే దేవనందనాన. శాఖ శాఖకు అధికారులను నియమించినారు. తందానే దేవనందనాన. రాయలు పాలనాదాక్షుడే కాదు, సంగీత ప్రియుడు, ప్రతిభావంతుడైన కవి కూడా. ఆ కథా కవితలు ఏం చేశారమ్మా? ఆముక్తమాల్య రచించాడు. ఎలా రచించాడంటే, ఆంధ్ర విశ్వదేవాలయమున తిరుమలన ఆగ్నేయమున కూర్చొని రచనను పూనినాడు. తందానే దేవనందనాన. ఎందుకు అజ్ఞానంలోనే కూర్చున్నాడు? ఎక్కడో చోట కూర్చొని రాసుకోవచ్చుగా. ఎందుకంటే ఆ వెలుగు వాస్తు శాస్త్రమునకు వెలుగు. ఇంకా ఆయన అష్టదిగ్గజాలను పోషించినాడు. సాహిత్యులను నిర్వహించినాడు. తందానే దేవనందనాన. ఆ తర్వాత ఏం జరిగిందయ్యా? రాయలవారి రాజవైభోగం ఎలాగుండేదంటే, ఎలా ఉండేది? రత్నాలు, వజ్రాలు, మణిమాణిక్యాలు రాసిపోసి ఉండేవి. కులాలు మతాలు లేక ప్రజలంతా అన్నదమ్ముల వల్లే ఉండేవారు. ఇలాంటి రాజవైభోగం ఎలాంటి రాజకాలంలోనూ లేదు. ఈ యుగం స్వర్ణయుగం. ఈ విధంగా కృష్ణదేవరాయలు పాలనాదాక్షుడై, సంగీత ప్రియుడై, సాహిత్య సౌరభౌముడై, ఆంధ్రభోజుడై, భాషా పోషకుడై, ఆదర్శ నిలయమై నిలిచిన ఆడయ్యా.
ఏరా రే సై అనాలరా. ఎలా అనిపించిందిరా? ఎలా అనిపించిందిరా? తందానే తందనానే. ఓకే సార్ రెడీ. నమస్కారం. నా పేరు భావన. నేను మూడో తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు తెలుగు దినోత్సవం గురించి చెప్తున్నాను. ఒక చిన్న మాట మీతో పంచుకుంటున్నాను. నీలి నింగి నుండి జారి పడ్డ వాన చినుకు నా తెలుగు. గ్రీష్మన హిమగిరి మంచు బిందువు నా తెలుగు. ఉదయించు శోదయము రవి కిరణము నా తెలుగు. మధురమైన పరిమళ పన్నీటి సెలయేరు నా తెలుగు. వసంతకాలంలో విరబూసే విరజాజులు నా తెలుగు. సంధ్యాసాగరం కేశించే కెరటం నా తెలుగు. పర్వాల ప్రాయపు పడతి పైన కొంగు నా తెలుగు. తల్లి చాటి పసి పాపల పోసి నవ్వు నా తెలుగు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం. ఒకసారి ఈ అమ్మాయి వయసు, ఈ అమ్మాయి చెప్పిన తెలుగు పదాలు, ఆ మైక్ పట్టుకొని ఆమె హావభావాలు ఎక్సలెంట్, అంటే అద్భుతం అనాలి. దీన్ని తెలుగులో చెప్పాలంటే అద్వితీయం, సూపర్. మంచి భవిష్యత్తు ఉంది నీకు. ఓకే. కొన్ని పొడుపు కథలు పొడవడానికి వస్తుంది. మరి ఆ పొడుపు కథని మనం ఇప్పడానికి రెడీయా? మరి ఆ అమ్మాయి పొడుపు కథ అడిగినప్పుడు మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పొచ్చు. రెడీయా? ఇప్పుడు కాదురా ఆన్సర్ చెప్పేటప్పుడు. అందరికీ నమస్కారం. నా పేరు హనంజాని. 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మీకు పొడుపు కథలు అడుగుతున్నాను. ఫస్ట్ వన్. కొడమిన బొమ్మ, తులసిలో బొమ్మ, వచ్చి పోయే వారికి వడించి బొమ్మ. ఏమిటది? చెయ్యని కుండ, వెయ్యని సున్నం, పొయ్యని నీరు. ఏమిటది? రైట్ ఆన్సర్. అమ్మా మీరు మీ క్లాసులో మీరు ఆన్సర్ చెప్పుకుంటే కష్టమమ్మా. తోకలేని పిట్ట 90 మైళ్ళు వెళ్ళిందట. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో వేస్తారు, నోటితో ఏరుతారు. రైట్ ఆన్సర్. పైన ఒక పలక కింద పలక అంటే మనం ఎలికలకినక. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఏం ఆన్సర్ రైట్ అంటే యాది? నాలిక. ఓకే. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, 60 కొమ్మల్లో కోటి పువ్వులు, కోటి పువ్వుల్లో 2 కాయలు. ఏమిటది? ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు. థ్యాంక్ యూ. మరి ఎంతమంది ఈ పొడుపు కథను ఇప్పడానికి ట్రై చేశారమ్మా? ఒకసారి చేతులు ఎత్తుదామా? చాలా మందే ఉన్నారు. మరి నేను ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్తారా? కిటకిట తలుపులు, కిటార తలుపులు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు. కన్ను రెప్పలు. వెరీ గుడ్. నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను. ఆ అమ్మాయి చెప్తూ ఉంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నాకు తెలిసి మా పేరెంట్స్ కూడా, మా
తల్లిదండ్రులకు కూడా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయనేసి అనుకుంటూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు మనకి వినోదాన్ని అందించడానికి మన 5వ తరగతి విద్యార్థులు వస్తున్నారు. మరి వాళ్ళని ఒకసారి స్వాగతం పలుకుదామా? ఫ్రీగా వదలమ్మా, ఆమెకి గాలి ఆడని ఫ్రీ ఉండండి అందరూ. రెడీ? ఓకే. అన్నది తీసుకో, అందుకే అన్నది. అందరికీ నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయేది రైతు గురించి. రైతు బిడ్డను నేను నా రక్తాన్ని పొలం సాగు చేస్తున్నాను. దిక్కు దూని నీరు పెట్టాం, నారు వేసి కలుపు తీసాం, పైరు ఎదగా కోత కోసం పంటనింటికి చేర్చడానికి చాలా కష్టపడతాను. ప్రతి మనిషికి ఆహారం పెడతాను. కానీ నేటి ప్రజలు అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అన్నం పారేయడానికి 1 నిమిషం చాలు. పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి. కాబట్టి అన్నం పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి నా ప్రార్థన ఆలకించి మిగిలిన పదార్థాలను అనాథ శరణాలయానికి పేదలకు పంచండి. జై హింద్. మనకి మన వినయ్ ఇచ్చాడు కదా. ఏమని ఇచ్చాడు సందేశము? అన్నాన్ని వేస్ట్ చేయొద్దండి. ఆ అన్నం కోసము ఎంతో మంది బయట ఎదురు చూస్తూ ఉన్నారు. పాపం మీ అమ్మ వాళ్ళు మీ నాన్న కష్టపడి ఆ అన్నాన్ని మన ఇంటికి తీసుకొని వస్తే అమ్మ కష్టపడి వండి మనకి లంచ్ బాక్స్ లో ఇస్తుంది. దాన్ని తీసుకొచ్చి మనం కష్టపడి పడేస్తూ ఉన్నాం ఇక్కడ కదా.
కష్టపడి పడేస్తున్నామా? ఆ ఏకపాత్రాభినయంలో మన 6th క్లాస్ సాయి మనోహర్ అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి తన ఏకపాత్రాభినయంలో చెప్పడానికి